ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, కూటమి నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తొలతూగాలని వారు ఆకాంక్షించారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు మరింత ఆదాయం పొంది సంతోషంగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత అక్కడి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుస్తారు. అయితే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలు, శాలువాలు తేవద్దని చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు సూచించారు. దేశవ్యాప్తంగా రైతులు, పేదలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సర్వే చేయాలని నిర్ణయించారు. తిరుమలకొచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరంగా, సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సామాన్య భక్తుల దర్శన, నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులే నేరుగా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకునేలా ఆలోచన చేస్తున్నారు. నిత్యం దాదాపు 60 నుంచి 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కొన్ని సంఘటనలు ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తాయి. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నియంత్రించడానికి పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే కేసు నమోదు చేయడం సర్వసాధారణం. ఎవరైనా తాగి బైక్ లేదా ఇతర వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులకు అనుమానం వస్తే వెంటనే వారిని ఆపి బ్రీత్ అనలైజర్ ద్వారా మద్యం తాగింది, లేనిది నిర్ధారిస్తారు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో యువకులు పెద్ద ఎత్తున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో పబ్బులు, రోడ్లపై యువత ఎంజాయ్ చేశారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి 2024 ఏడాదికి గుడ్ బై చెబుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలికారు. జాతుల వైరం సుదీర్ఘకాలంగా కొనసాగుతుండటంపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మైతేయి, కుకీ తెగల మధ్య ఘర్షణతో 2023 మే నుంచి ఆ రాష్ట్రంలో హింస కొనసాగుతోంది. 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇళ్లను వీడిపోయారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లను పరిశీలించారు. క్రీడాభిమానులకు ఈ ఏడాది ఆరంభంలోనే క్రికెట్ పండుగ రానుంది. 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ హైలైట్గా నిలవనుంది. హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న తొలి ఐసీసీ ఈవెంట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక మహిళల వన్డే వరల్డ్ కప్, భారత్లో జరగనున్న మెగా ఈవెంట్, ఎప్పటిలాగానే టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఈవెంట్లు మజాను పంచనున్నాయి. F1 రేసుల క్యాలెండర్ ఫుల్గా నిండిపోగా బ్యాడ్మింటన్, ఫుట్బాల్, ఖోఖో వరల్డ్ కప్ అలరించనున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో సినిమా ఈవెంట్స్ హడావుడి తగ్గనుంది. రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్లో ఈవెంట్స్ పై కఠినంగా వ్యవహరించనుండడం, రిలీజ్ పై ఎలాంటి బెనిఫిట్ కు ఆస్కారం లేదని చెప్పేసిన తరుణంలో ఇక సినిమా సందడంతా ఆంధ్రాలో ఉండనుందని తెలుస్తోంది. రాబోయే సంక్రాంతి సినిమాల రిలీజ్ హడావుడితో పాటు వాటి ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీగా చేయాలంటే హీరోలు, మేకర్స్ ఇప్పుడు ఏపీ వైపే చూస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.